హలో వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈజ్ నరసింహ. ఈరోజు మనం గాంధీ భవన్లో ఉన్నాం. ఇక్కడికి సంబంధించి మంత్రుల కార్యవర్గ సమావేశం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఎంతోమంది తమ వినతి పత్రాలు తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చారు. మంత్రులకి తమ సమస్యల్ని వెల్లడించుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి మనతో పాటు ఉప్పల్కి సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇష్యూ మీద మాట్లాడడానికి ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి అసలు ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి ప్రాబ్లం ఏంటి? సార్, నా పేరు పీరు నాయక్ సార్, సింగం చేరుతండ అధ్యక్షుడిని. అక్కడ సింగం చేరుతండ అనేది దాదాపు 100 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నారు సార్. మేము నివాసం ఒక 100 కుటుంబాలు. అయితే 1972లో మాకు పట్టలు ఇచ్చినారు సార్, వల్లభ్ నగర్ తహసీల్దార్. పట్టలు ఇచ్చిన తర్వాత 82, 81, 82 ప్రాంతంలో ఆ ఇళ్ళు విక్క సెక్షన్లో 72 ఇళ్ళు కట్టారు సార్. అక్కడ 72 ఇళ్ళు కట్టిన తర్వాత ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటైన తర్వాత 2014 తర్వాత జియో 58, 59లో మాకు పట్టాలు ఇచ్చారు సార్. మళ్ళీ అక్కడ కూడా పట్టాలు ఇచ్చిన తర్వాత 2015 మే 22 రోజున సీఎం గారు, అప్పటి సీఎం గారు మా సింగంచెరు తండకు వచ్చి ఈ తండకు ఈ ఇల్లు మొత్తం కులగొట్టేసి డబుల్ బెడ్రూమ్ కడదాం అనే ఉద్దేశంతో ఆయన చెప్పడం వల్ల, సార్ మేము ఇప్పుడు మా ఇళ్ళు ఉన్నాయి 72, కానీ ఇక్కడ ఫ్యామిలీ 100-200 ఫ్యామిలీ దాకా ఉన్నాయి. ఎట్లా అంటే అందరినీ మేము ఎలిజిబిలిటీగా మేము తీసుకుంటాం, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామంటే 176 మంది ఎలిజిబిలిటీ చెల్లినారు సార్. అప్పుడు వాళ్ళు మాకు రాసి ఇచ్చినారు, 176 ఎలిజిబిలిటీ ఫ్యామిలీస్ ఉన్నారు, మీకు అందరికి ఇస్తామని మాకు ఒకటి రాసి ఇచ్చిన తర్వాత సరే అని మేము ఒక పంచనామా రాసుకున్నారు. ఎంఆర్ వాళ్ళు రాసుకొని స్టార్ట్ చేసినారు. స్టార్ట్ చేసిన తర్వాత ఇండ్లు అయిపోయినాయి, కంప్లీట్ అయిపోయినాయి. 176 ఇండ్లు కంప్లీట్ అయిపోయినాయి. 127 ఫస్ట్ విడతగా ఇచ్చినారు సార్. ఇంకా 48 మిగిలి ఉన్నాయి. ఆ 48 లిస్టు రాసుకున్నారు. ఇద్దామని 2020లో వాళ్ళు లిస్ట్ రాద్దామని అనుకున్నారు. అంతలోనే కరోనా వచ్చింది, ఆగిపోయింది సార్. అప్పటి నుంచి అది ఎవరు పట్టించుకుంటలేరు. 50 ఫ్యామిలీలు చాలా బాధపడుతున్నారు సార్, రెంట్ కట్టుకోలేక. వాళ్ళకి ఇద్దామని లాస్ట్ టైం కూడా. ఇప్పుడు ఆ ఇల్లు కూడా పూర్తిగా శిథిలావస్థకు వచ్చి ఉండాలి. ఎట్లుంది పరిస్థితి అక్కడ? చాలా ఘోరంగా ఉంది సార్. అన్ని ఇల్లీగల్ పనులు నడుస్తున్నాయి అక్కడ. బీర్ సీసాలు, కుక్కలు చావడం అన్నీ పెద్ద సమస్యగా మారి సార్. ఈ చీపిరికట్టతోని మనం వాకిలు విడుస్తుంది, అదే చీపిరికట్ట చీపిరి అయితే ఎలా గలీజ్గా అయిపోతుందో అట్లా అయిపోయింది సార్ అది. అయితే దాని గురించి నేను అంతకుముందు కూడా మనం ఇక్కడ గాంధీ భవన్లో మేము శ్రీధర్ బాబు గారు వచ్చినప్పుడు కూడా మెమోరాండం ఇచ్చాం. సార్ ప్రాబ్లం ఇది, ఆ ప్రాబ్లం సాల్వ్ చేయండి సార్ అంటే, సరే మేము రెఫర్ చేస్తాం సంబంధిత అధికారులు అని అన్నాడు. కానీ మాకు ఏం రెస్పాండ్ రాలేదు సార్. అందుకని మళ్ళీ ఇద్దామని వచ్చిన సార్. స్థానికంగా లీడర్లకు మరి మీరు చెప్పలేదా ఇట్లాంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ, ఏంటి పరిస్థితి అని చెప్పలేదా? చెప్తున్నాం సార్, వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు సార్. పట్టించుకుంటలేరు, చేస్తాం చూద్దాం అని అంటున్నారు కానీ పట్టించుకుంటలేరు వాళ్ళు కూడా. అది పరిస్థితి. సో మరి ఇన్నేళ్లలో ఇట్లా జరుగుతుందని చెప్పినప్పటికీ కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు ఎవరైతే గృహ శాఖ మంత్రి ఉన్నారు, మరి ఆయనకి ఏం చెప్దామని దీని గురించి? అయితే ఈ ప్రాబ్లం అంటే ఇప్పుడు మా సమస్య ఏందో చెప్తా సార్. ఇప్పుడు ఇన్ని రోజులు మా 2 సార్లు పట్టించారు, పక్క ఇండ్లు కూలగొట్టేశారు. 50 ఫ్యామిలీలు రెంటులు కట్టలేక వాళ్ళు చాలా బాధపడుతారు సార్. ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని నేను రిక్వెస్ట్ చేస్తాను. మీ పేరండి? నమస్కారం, నా పేరు రాంబాబు అండి. నేను ఒక రిటైర్డ్ ఎంప్లాయీని. ఇది కాపురా వంపుగూడలో 63 ఎకరాల స్థలం ఉందండి. అది 77లో అది పంచాయతీ లేఅవుట్ చేశారు. 53 నుంచి అవి అమ్మకాలు జరుగుతున్నాయి. ఆ అమ్మకాలలో మేమంతా కొనుక్కున్నాము. దాంట్లో 89 నుంచి కూడా ఇల్లు కడదామని ట్రై చేశాము. మేము అందుట్లో అందరూ మధ్యతరగతి ఉద్యోగులు, రిటైర్డ్ వాళ్ళు, మిలిటరీలో పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే అక్కడక్కడ పనిచేయటం వల్ల వెంటనే ఇల్లు కట్టుకోలేకపోయారు. కాబట్టి మేము ఇల్లు కట్టుకునే సమయానికి 2014 ప్రేమ్ సాగర్ రావు అనే అతను ఇప్పుడు ప్రస్తుతం మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు, అప్పుడు ఎమ్మెల్సీగా ఉండేది, ఆయన ఎంటర్ అయ్యి దొంగ డాక్యుమెంట్లు సృష్టించి అది మొత్తం 63 ఎకరాలు నాయే అని చెప్పి మమ్మల్ని ఇల్లు కట్టుకునే వాళ్ళని కూడా కూలగొట్టేసి ఇబ్బందులు గురి చేస్తున్నాడు. అక్కడ కనీసం ఒక 50 మంది నుంచి 70 మంది దాకా గోండాలు పెడతాడు. మేము సైట్కి వెళ్ళి మా ప్లాట్ మేము చూసుకుందామంటే కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మేము కట్టుకున్న ఇళ్ళని ధ్వంసం చేసేసారు. ఇప్పుడు అనేక దొంగ డాక్యుమెంట్లు సృష్టించి మా మీద కేసులు వేస్తే అవన్నీ కూడా హైకోర్టుని కూడా మాకు క్లియరెన్స్ ఇచ్చారు. మేము జిహెచ్ఎంసీ నుంచి
జిహెచ్ఎంసీ నుంచి మేము ఎల్ఆర్ఎస్ పర్మిషన్ తీసుకున్నాము, తర్వాత బిల్డింగ్ పర్మిషన్ తీసుకున్నాము. అయినా కానీ మేము వెళ్ళి కట్టుకున్నామంటే ఇవన్నీ 63 ఎకరాలు మాయ అంటాడు. మా దగ్గర కొంతమంది ప్లాట్ ఓనర్స్ని భయపెట్టి ఇది చేసి 150 ప్లాట్లు ఆయనే కొనుక్కున్నాడు. మరి 63 ఎకరాలు ఆయనే అంటాడు ఒక పక్కన, 150 ప్లాట్లు కొనుక్కున్నాడు. ఏది కరెక్టో అది మాకు ఇంజక్షన్ ఆర్డర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయినా కానీ మేము పట్టించుకోవట్లేదు. మేము ప్రజా దర్బార్లోకి వెళ్ళి 5-6 సార్లు వెళ్ళాము, కానీ మాకు మెసేజ్ అయితే వస్తుంది మీ అప్లికేషన్ రిసీవ్డ్ అని. కానీ దానికి ఫాలో అప్ యాక్షన్ ఏంటని ఎవరిని అడిగినా కానీ అది ఇంకా నడుస్తుంది అంటారు. ఎందుకంటే ప్రేమ్ సాగర్ రావు గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కదా, మరి నా కాంగ్రెస్ అంటే అందరికీ న్యాయం చేయాలి, ఏ ఒక్కరికో కాదు కదా, పార్టీ వాళ్ళ కోసం కాదు కదా, ఈ ఎమ్మెల్యే కోసం కాదు కదా ఈ పార్టీ పెట్టింది. మేము మరి రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు మా మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు కూడా మేము వెళ్ళి కలిసాం. ఆయన కలిస్తే ఇప్పుడు బాబు నేను ఎమ్మెల్యే కాదు కదా, మీ ఎంపీని మన గవర్నమెంట్ వచ్చేది మన గవర్నమెంటేను, మీకు తప్పకుండా న్యాయం చేస్తా అన్నారు. అనగానే మేము వెళ్ళి ప్రజాభవన్ ఎప్పుడైతే ఆయన వచ్చి డిసెంబర్లో రాగానే జనవరిలో ప్రజాభవన్ పెట్టారో అప్పటి నుంచి 7-8 సార్లు 400 మంది నుంచి 500 మంది దాకా వెళ్ళి కలిసాము. అప్లికేషన్ రిసీవ్డ్ అని మెసేజ్ వస్తుంది తప్ప దాని తర్వాత ఏమైంది అనేది ఎవరు ఏం చెప్పట్లేదు. ఎక్కడికి వెళ్ళినా కానీ పోలీసులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే ఆయన మేనేజ్ చేస్తున్నాడు పోలీసుల్ని, ప్రేమ్ సాగర్ రావు. దయచేసి మీ ద్వారా మేము కోరుకునేది ఏంటంటే మాకు న్యాయం జరగాలి. మా ప్లాట్లే ఆయన 150 ప్లాట్లు ఆయన తీసుకోమనండి. మిగతా 703 ప్లాట్లు 556 మంది మాయి, అంతా మధ్యతరగతి రిటైర్డ్ ఎంప్లాయీస్. నేను రిటైర్ అయ్యి కూడా 7-8 ఏళ్ళు అవుతుంది. నేను ఇల్లు కట్టుకుని నాకు ఇల్లు లేదు, ఇల్లు కట్టుకున్నామంటే కట్టుకొని ఇవ్వటంలా. ఓకే, మాట్లాడదాం. సరే, ఎట్లుంది ఇప్పుడు స్థానికంగా అక్కడ పరిస్థితి ఎట్లుంది? అక్కడ చాలా దారుణంగా ఉందండి. ఎందుకంటే మేము సైట్లోకి వెళితే అక్కడ ఎప్పుడు గూండాలను రెడీ పెట్టుకొని ఉంటారు. అయితే వాళ్ళు ఏంటంటే సెక్యూరిటీ పేరు చెప్పడము, సెక్యూరిటీ పేరు చెప్పేసి మిగతా గూండాలను పెట్టేసి ఎవరు వెళ్ళినా మీరు ఇక్కడ సైట్లోకి వచ్చేస్తే మిమ్మల్ని చంపేసేస్తాను, ఎవరు రావద్దు, లేదా మా సారు చెప్పిన కాడికి ఏదో రేటు ఆయన ఏ రేటు చేస్తే ఆ రేటుకు ఇచ్చేసేసి వెళ్ళిపోండి. ఆ డబ్బులు ఇచ్చేస్తే మీకు ఆ డబ్బులనే వస్తాయి, లేదంటే మీకు ప్లాటు రాదు, ఈ డబ్బులు రావు, మీ ఇష్టం మీరు తెలుసుకోండి అని చెప్పేసి మమ్మల్ని బెదిరించి అక్కడ ఆల్రెడీ ఇంతకుముందు కట్టిన కాంపౌండ్ వాళ్ళు రూమ్లు రేకుల రూమ్లు ఉంటే వాటన్నీ కూడా మొత్తం కులగొట్టేసి నానా ఇబ్బంది పెడుతున్నాండి మాకు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండి ఆయన ఏవైతే అధికారంలో ఉన్న ఎమ్మెల్యే ఏవైతుందో ఆ ఎమ్మెల్యే గారు వాళ్ళు అధికార పార్టీ వాళ్ళే ఇట్లాగా చేస్తే మరి మిగతా వాళ్ళ ప్రజలకు వీళ్ళు ఏం న్యాయం చేస్తారు? అది మన రేవంత్ రెడ్డి మినిస్టర్ గారు కూడా గుర్తించి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మీలాంటి వాళ్ళు ఉంటే మన పార్టీ మొత్తం ఇమేజ్ అంతా దెబ్బతింటుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఇటువంటి చేయకూడదని చెప్పేసి మాకు తగిన న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి. సార్, ఇంకా దౌర్జన్యం కూడా చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు, ఏంటి సార్? సార్, మేము అక్కడ 1983లో కొన్న ప్లాట్లు 40 సంవత్సరాల క్రితం కొన్న ప్లాట్లు సార్ మావి. కొన్న ప్లాట్లు 2004లో ఆయన దొంగ డాక్యుమెంట్లతోటి సైట్ మొత్తం కబ్జా చేయాలని చూశాడు. అది సాధ్యం కాలేదు. ఆర్డీఓ గారి దగ్గర కానీ, జాయింట్ కలెక్టర్ గారి దగ్గర కానీ, హైకోర్టులో కానీ మొత్తం కేసులన్నీ కూడా మేము ప్లాట్ ఓనర్స్ అనుకూలంగానే తీర్పులు వచ్చాయి. ఆ బాధ తట్టుకోలేక ఆయన 100 మంది రౌడీలను తీసుకొచ్చి అక్కడ సైట్ మీద పెట్టి మా ప్లాట్ ఓనర్స్ని బెదిరించి 150 ప్లాట్లు దౌర్జన్యంగా తీసుకున్నాడు సార్. అవి తీసుకొని మిగిలిన ప్లాట్లు కూడా ఆయన చెప్పిన రేటుకు ఆయనకే అమ్మాలని చెప్పి బలవంత పెడుతున్నాడు. అక్కడ మనుషులను పెట్టి వాళ్లకు కావలసిన గంజాయి మందు అన్నీ సప్లై చేస్తూ అక్కడ వాళ్ళ మనుషులు లేడీస్ ఎవరన్నా పోతే వాళ్ళనంతా వీడియోలు తీయడము, అక్కడ కట్టుకున్న ఇండ్లన్నీ కూలగొట్టేసి దౌర్జన్యానికి దిగుతున్నాడు. మేము పోలీస్ స్టేషన్కి పోతే వాళ్ళు ఏమంటారంటే మీకు పోలీసులు ఎవరు సహకరించరు, ఎందుకంటే మా ప్రభుత్వం ఉంది, ఇప్పుడు మా అనుకూలంగా పనిచేస్తారు అని చెప్పి చెప్పడం జరుగుతోంది. మేము ఒకటే గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కానీ మినిస్టర్ గారిని ఒకటే కోరుకుంటున్నాము, పోలీసు అధికారులుగా చెప్పి మాలాంటి సామాన్యులని అక్కడ ఇల్లు కట్టుకునేటట్లు అక్కడ ఉండే రౌడీలను అక్కడ లేకుండా చేసి రౌడీలు లేకుండా చేసి మేము ప్రశాంతంగా ఇల్లు కట్టుకునే పరిస్థితి తీసుకురావాలని మీ మీడియా ముఖంగా మేము ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని మరియు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని అందరినీ కూడా మేము అందరు మినిస్టర్ల దగ్గరికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సార్. ప్రజావాణికి వెళ్ళాము, ప్రజా దర్బార్కి వెళ్ళాము, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్లో ధర్నా చేశాము, అన్నీ చేశాం సార్. కానీ ప్రభుత్వం స్పందించట్లేదు. దయచేసి ఇప్పటికైనా కానీ గత డిసెంబర్ నుంచి అంటే దాదాపు సంవత్సరం కావస్తుంది సార్, మేము అన్ని చోట్ల తిరుగుతున్నాము. దయచేసి ఇప్పటికైనా మా 556 కుటుంబాలు రోడ్డును పడ్డాయి. అందరూ ఎంతోమంది ఇందులో చనిపోయారు పాపము. అంటే ఈ బాధ తట్టుకోలేక అంతా ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇలాంటి మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి ప్రేమ్ సాగర్ రావుతోటి ఈ మా ప్లాట్లలో వాళ్ళ మనుషులు లేకుండా మేము ఇల్లు కట్టుకునేదానికి మేము ఆల్రెడీ జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉంది, ఎల్ఆర్ఎస్లు ఉన్నాయి, అన్ని గవర్నమెంట్ డబ్బులు కట్టించుకొని కూడా ప్రయోజనం లేకుండా పోతుంది సార్. దయచేసి మీ ద్వారా
మీడియా ముఖంగా మేము అర్థించేది ఒకటే ప్రభుత్వాన్ని, సార్ మాకు న్యాయం చేయండి, మధ్యతరగతి వారికి ఇందులో 150 మంది ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉన్నారు, వాళ్లకు న్యాయం చేయండి అని మేము కోరుకుంటున్నాం సార్. చూశారు కదా, తమ గృహాలకు సంబంధించి 2020 నుంచి కూడా అవి శిథిలావస్థకి చేరుకుంటున్నాయి. గత ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అసంఘిక కార్యక్రమాలకు వేదిక అవుతుంది. ఇవి స్థానిక అధికారులకు కానివ్వండి, మంత్రి శ్రీధర్ బాబుకు కూడా విన్నవించడం జరిగింది. అయినప్పటికీ కూడా మా సమస్యకి ఎలాంటి పరిష్కారం దొరకలేదు. ఇకనైనా సరే మంత్రి పొంగులేటి గారి దృష్టికి తీసుకొస్తాం ఇవాళ. దీనికి సంబంధించి మరి ఆయన అయినా న్యాయం చేస్తారా లేదా అని చెప్పేసి కూడా వారి సమస్యను విన్నవించుకోవడానికి వస్తారు. సో వీరికి సంబంధించి కూడా తగిన న్యాయం జరగాలని పొలిటికోస్ టీం కూడా కోరుకుంటుంది. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. కెమెరామెన్ వెంకటేష్ గౌడ్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ గాంధీ భవన్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.